వచ్చింది. కాలము యొక్క స్వరూపం ఏమిటంటే ఆది మధ్యాంత అంతము ఉద్భవింపజేయుట, స్థితిని కల్పించుట, దాన్ని మళ్ళీ తనలోకి లయము చేసుకునుట అన్న 3 లక్షణములు కూడా పరిణామాలని కలిగిన కళ పేరు కాళి. నిన్ను పుట్టిస్తుంది, నీకు అన్నం పెడుతుంది, నిన్ను మళ్ళీ తన్నే భుజించేస్తుంది, నిన్నే తినేస్తుంది అని కాల రూపంలో. కాళి, ఆమె కాళి అని. చాలా అంటే నువ్వంటే నువ్వు కాదమ్మా, సృష్టి. మరి ప్రళయం ఎలా వస్తుంది? ఏది మొగలదు. నీకు ప్రళయం ఎలా వస్తుందో తెలుసా? ఇది కూడా సైన్స్ లో మీరు రీసెర్చ్ చేయవలసిన సబ్జెక్ట్. ఒక ఆటం ఈస్ బీన్ బైండెడ్ బై ఏ కోహెసివ్ ఫోర్స్. అది గట్టి పడుతుంది. దెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ మాలిక్యూల్. ఇఫ్ ఇట్ ఈస్ డివైడెడ్, you say it is an individual unit, it is called as atom, sir. In that particular atom, you find some these subatoms like electrons, neutrons, protons. This constitutes an atom, sir. When atom and atom combines together with a cohesive force, and a coordinating force, gatti padtayi. That becomes stronger. Then it turns into a matter. Ippudu udaharaniki, for example, H2 atoms of hydrogen plus 1 atom of oxygen combines together give rise to water molecule. అప్పుడే కదా నీరు, నీ దాహం తీరుతుంది. అవి ఎలా కట్టుబడి ఉన్నాయంటే ఒక కోహెసివ్ ఫోర్స్తో ఉన్నాయి. ఇది ఖాళీ. ఈ అమ్మవారు గనక మహాప్రళయంలో ఒక్కసారి విడ్రా అంటారు. ఏమంటారు? విడ్రా. ఇప్పుడు ఉదాహరణకి కూడా ప్లాస్టిక్ చైర్స్ కానీ ఏ వస్తువులైనా చూడండి, ఆ కోహెసివ్ ఫోర్స్ ఉన్నప్పుడు ఎంత గెంతినా ఎంత బరువు వేసినా కూడా తట్టుకుంటాయి. అది కాలానుగుణంగా కాళీ అమ్మవారి యొక్క శక్తి ముందుకు వెళ్తున్న కొద్దీ అందులో ఉన్న ఆటమ్స్ లో ఉన్న ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఎవరన్నా బరువైన వాడు కూర్చున్నాడు అనుకో, కుర్చీ విరిగిపోతుంది. చూసారా? సో ఇప్పుడు ఏమైంది? ఈ సృష్టి అంతా కూడా శక్తితో నిండి ఉంది. ఆ శక్తిని గనక ఆమె మళ్ళీ విత్డ్రా చేసింది అంటే ఆటమ్స్ కూడా ఉండవు. ఈవెన్ ఆటమ్ ఆల్సో is nothing but the extension of the energy. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదమ్మా, నువ్వు పుట్టి నువ్వు గర్భంలో మొదటిగా ఎలా ఉన్నావు? బుద్భుత ప్రాయంలో ఉన్నావు. ఇన్ వాటర్ ఫామ్ యు ఆర్ దేర్ ఇన్ ది స్టమక్ ఆఫ్ యువర్ మదర్. ఆ బుద్భుత ప్రాయములో ఏమవుతోంది? పిండము, అది ఆ నీరు గట్టి పడితే అండము అంటున్నాము. అదే మ్యాటర్. దాని ముందు ఏముంది? వాటర్ ఉంది గురుగారు. ఆ వాటర్ పైన ఏముంది? ఆ తల్లిదండ్రుల యొక్క సంకల్పము, వారిద్దరు కలయిక వలన మేము పుట్టాము. అది అభావము. దట్ ఈస్ ద 4th డైమెన్షన్. మరి అది ఉంటేనే కదా ఇవన్నీ వచ్చాయి. సింపుల్ సైన్స్. మరి దీనికి మీరు సైంటిస్టులు జవాబు చెప్పండి. మరి సృష్టి ఎలా జరుగుతుందయ్యా చెప్పు? దాట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది అమ్మవారు, కాళీ అమ్మవారు. సంహార క్రమము మాత్రమే కాదు, కాలము యొక్క దేవీ స్వరూపాన్ని కూడా కాళీ అంటారు. ఏమ్మా, దేవి యొక్క, అమ్మవారి యొక్క కాలం యొక్క స్వరూపం అంతా కూడా అమ్మవారు. మా అమ్మగారు ఇప్పుడు మనం ఏంటి, మన లలిత అమ్మవారు కాళీ రూపంలో, కాలం రూపంలో వచ్చింది. అట్లా మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని పైన కూర్చున్న లలిత అమ్మవారు వేరు, కిందకు వచ్చిన కాళీ వేరు, అలా కాదు. ఆ తల్లియే కిందకు వచ్చినప్పుడు కాలం అయింది. ఆ కాలాన్ని పరిపాలించే, ప్రభుత్వము చేసే శక్తి ఆ తల్లికే ఉంది కాబట్టి ఆమె ఖాళీ అయింది. అదనమాట. ఆ తల్లి అలా కిందకు వస్తున్నప్పుడు శివుడు కూడా, ఆ శక్తి వినా శివుడు లేడు కదా, ఆయన కూడా ఏమవుతాడు? సరే నీతో పాటు నేను వస్తాను కదా కాళూరు రూపంలో అని కాలభైరవుడి రూపంలో ఆమె పక్కన కూర్చుంటాడు. అర్థమైందా? ఇంకొక సైన్స్, ఎక్కడ చూసినా కూడా శివశక్తులు ఉంటారనే దానికి నీకు ఉదాహరణ చెప్తున్నాను. ఒక సీడ్ ఉంది, అది భూమిలో పాతావు, అది జర్మినేట్ అయింది. అయినప్పుడు ఏమొచ్చింది? మొక్క వచ్చింది. మొక్కకి ఎన్ని ఉన్నాయి? ఒక ఆకు రావాలి కదా, 2 ఆకులు ఎందుకు వస్తున్నాయి? యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. నోబడీ క్యాన్ గివ్ ఎక్స్ప్లెనేషన్. ఒకటే వస్తే బాగుంటుంది కదా, మరి 2 ఎందుకు వస్తున్నాయి? 2 ఆకులు జర్మినేట్ అవుతున్నాయి ఏంటి? ఏ చెట్టు రావాలి, ఎంత పెరగాలి, దాని కలర్ ఏ రంగులో ఉండాలి, ఏ పువ్వులు రావాలి, ఈ నాలెడ్జ్ అంతా ఆ సీడ్ లో ఎవరు పెట్టారు? ఇది టీచర్స్ కాదు కదా, ఎవరు సైంటిస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని సబ్జెక్ట్.
విత్తనానికి ఎలా తెలుస్తుందమ్మా నేను మామిడి చెట్టుగానే బయటికి రావాలని? ఎవరు పెట్టారు ఆ జ్ఞానము? నిన్ను పెంచాలి అంటే నీ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో నువ్వు పెరిగావు. మరి మొక్కకి ఎవరు పెట్టారు ఆ జ్ఞానము? ఆ విత్తనంలో ఎవరు ఇంత జ్ఞానం పెట్టారు? ప్లీజ్ రీసెర్చ్ ఇట్. చేయండి ఇవన్నీ. ఇదే సృష్టి రహస్యం తెలుసుకోవటం అంటే. సృష్టి అంటే సృష్టి వచ్చిన తర్వాత చదవటం వేరమ్మా. దాని ఎలా వచ్చింది అని చదవటమే చదువు. అదే శ్రీ విద్య. చెట్టు వచ్చిన తర్వాత పండు తింటూ పండు ఇలా వచ్చిందని చెప్పడం ఆ చదువు వేరమ్మా. అసలు విత్తనంలో నుంచి ఎలా వచ్చింది? ఆ విత్తనంలో ఎవరు పెట్టారు? దాన్ని అన్వేషణ చేయటం. ఇప్పుడు నువ్వు ఉన్నావు. నీ ఆత్మని నువ్వు అన్వేషణ చేసుకోవటమే. అప్పుడు నీకొక హైపోథసిస్ ఒకటి నీకు వస్తుంది. వచ్చినప్పుడు ఓహో! అన్నిటికీ ఇది కాళీ అమ్మవారి యొక్క కృప వలన ఈ సృష్టి అంతా గూడా ఆమె సర్వవ్యాపి అన్న లక్షణాలు ఇవన్నీ నీకు నెమ్మదిగా తెలుస్తూ ఉంటాయి. అది శ్రీ విద్య తెలుసుకోవాలంటే. అందుకే శ్రీ విద్య ఎప్పుడు 4th డైమెన్షన్‌లో చదువుకునే చదువులవి. 3 డైమెన్షన్‌లో చదివే చదువు కాదది. సో, మేమేం జేస్తున్నాం అంటే నాన్నగారు మనందరం ఆ 4th డైమెన్షన్‌ని మేము అద్దంలో జూపిస్తాం అంతే. మిర్రర్‌లో అద్దంలో సూర్యుడిని జూపించినట్టు, చంద్రుడిని జూపించినట్టు ఆ ప్రయత్నం జేస్తాం. అంతేగాని చంద్రుడి దగ్గర 4th డైమెన్షన్‌లో తీసుకెళ్ళి ఇదిగో అమ్మ కాళీ అమ్మవారు ఇలా ఉంటుందని చూపిచ్చే విద్య గాదిది. ఏమ్మా? సో, వెరీ డిఫికల్ట్. దాన్ని బట్టి మీరు అర్థం జేసుకోవాలి. మీ గురువులు ఎంత కష్టపడతారో ఒక విషయం చెప్పాలంటే. ఎంత నాలెడ్జ్ ఇది. ఏదో చిన్న చిన్న స్కూళ్ళల్లోనే 50, 70 వేలు తీసుకుంటారు ఏబీసీడీలు చెప్పటానికి. మరి గురువులు ఎంత పెద్ద పెద్ద విద్యలు చెప్తున్నారమ్మా. అవునా? ఏబీసీడీలు చెప్పటానికే వాళ్ళు చూడండి. అసలు సృష్టి గురించి మన కాళీ అమ్మవారి గురించి మరి పరా విద్యలు, పరాత్పర కళా విద్యలు ఇవన్నీ. సో యు ఆర్ ఆల్ బ్లెస్డ్. సో దాన్ని మళ్ళీ లయము చేసుకుంటా, తనలోకి లయము చేసుకుంటా అన్న 3 లక్షణములు కూడా పరిణామాలని కలిగిన కళ పేరు కాళి. ఆమె నిన్ను పుట్టిస్తుంది, పోషిస్తుంది, మళ్ళీ తానే సంహరిస్తుంది. ఒక్క సంహార క్రియ మాత్రమే కాదు, కాలము యొక్క దేవీ స్వరూపాన్ని కాళి అంటారు. దశమహావిద్యల్లో అమ్మవారి కిందకు వస్తున్నప్పుడు అది దేవీ స్వరూపముగా నువ్వు భావించాలి. అలానే పుం రూపమైతే అంటే పురుషుడు రూపమైతే శివుడైతే ఆయన ఏమంటాము కాల అంటాడు. కాలుడండి భైరవ కాలుడు. కాళీ కాల ఏమ్మా శ్రీ రూపంగా భావిస్తే కాళీ అంటారు. దీని చేత చిట్ట చివరికి ఈ భువన భవనమునకు అంతము కలుగుతుంది. శ్రీ రూపముగా భావిస్తే కాళీ అంటారు. దీని చేత చిట్ట చివరికి ఈ మొత్తము సృష్టి అంతా కూడా మళ్ళీ సంహారం వచ్చినప్పుడు ఎలా మళ్ళీ వెనక్కి ఎనర్జీ విత్‌డ్రా అయిపోతుందో ఇప్పుడే చెప్పాను నేను ఎగ్జాంపుల్. అలా చేస్తుంది అమ్మవారు. అప్పుడు ఎవరికి ఎవరు సాక్షులు లేరు. దేవుడు లేడు, జీవుడు లేడు అని. దేవుడు కూడా వెళ్ళిపోతాడు పరాశూన్యంలో. నువ్వు అనుకున్న దేవుళ్ళందరూ వెళ్ళిపోతారు. అది కాళీ అంటే. మహంకాళి అంటారు. అందుచేత కాళీ స్వరూపాన్ని భయంకరముగా చూపించే ఆమె మెడలో పుర్రెల మాలికను వేసేది ఈ రహస్యం చెప్పడానికి. ఎందుకు పుర్రెల మాల వేస్తారు? చివరికి కాళీ అమ్మవారిని చూస్తే శ్మశాన కాళి అంటారు. శ్మశాన వైరాగ్యము. ఈ సృష్టి అంతా తన దృశ్యం తన నశ్యం ఇవాళ ఉండి చివరికి ఈ మన పుర్రెలు అంటే ఏమిటి? ఏమీ లేదని కాళీ. ఈ పుర్రెలో మాలిక ధరించి ఉన్నది అమ్మవారు. మనకొక సందేశం చెప్తున్నది. ఏమీ మిగలదురా పిచ్చివాడా చివరికి. ఆ పుర్రెల్ని ఈ యొక్క సృష్టి పుర్రెలన్నీ తన మెడలో వేసుకొని తిరుగుతోంది ఆ కాళీ అమ్మవారు. ఇది తెలుసుకొని నీవు లయములోకి అంటే యోగము చేసుకొని, విషయము తెలుసుకొని, సత్యము గోచారం చేసుకొని, నువ్వు ఆత్మని పట్టుకుని నాలోకి వచ్చేయి అని ఒక సందేశంగా ఆ పుర్రెలు అందులో పెట్టారు మెడలో మాలికగా. పుర్రె దేనికి సంకేతము? జీవము లేదు. సంహారం అయిపోతేనే పుర్రె. అంతే కదా! అలా. అది చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? డెఫినెట్‌లీ నువ్వు మారుతావు. ఏమ్మా? ఆమె మెడలో పుర్రెల మాలికను వేసేది ఈ రహస్యాన్ని చెప్పడానికే. ఈ రహస్యం ఇంత నేను చెప్పాను కదా ఇప్పుడు మొదటి నుంచి. అదంతా చెప్పడానికే ఈ పుర్రెలు ఆ తల్లి వేసుకొని ఉంటుంది అంటే, నువ్వు ఆ అమ్మవారి విగ్రహం చూసినప్పుడు నీ గురువులు చెప్పిందంతా గుర్తు చేసుకో.
అప్పుడు ఒక నమస్కారం, దండం దశగుణేద్ భవేత్, ఒక నమస్కారం చెయ్యి అమ్మవారిని, అనుగ్రహాన్ని పొంది ఆ తల్లి ప్రసాదం తీసుకుని ఎల్లకాలము నీ కాలము ఎప్పుడు కూడా ఆశీర్వదించమని ఆమె బీజము చెప్పుకుంటూ కాళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కాళీ బీజమే చెప్పాలి. ఆ బీజం ఒక 108 నిమిషాలు చేసుకొని బయటికి రండి. ఏ గుళ్ళకి వెళ్ళినా కూడా కాళీ అమ్మవారి సంబంధించి ఏమా అంటే చివరికి ఖాళీ ఆది మధ్య మాత్రమే కాక సర్వమును పచనము చేసే లక్షణము గలది. ఆమె సర్వమును పచనము చేస్తుంది. పచనము అంటే డైజెస్ట్ చేసి పడేస్తుంది. నథింగ్ విల్ రిమైన్. తెలుసా? కాళీ ఉపాసనలో అలా ఉంటుంది. పచనము చేసేస్తూ లక్షణము గలది. అందుకే భర్తృహరి ఒక ఋషి, భర్తృహరి ఋషి గురించి తెలుసు కదా, కాలస్వరూపాన్ని ఎలా చెప్తున్నాడు? చిన్న శ్లోకంగా చెప్పాడు. ఏమ్మా, కరో నయాతో వయామేవ యాతః కాంక్ష సజీర్ణ వయామేవ జీర్ణ అన్నాడు. అదే ఇంతకుముందు చెప్పినట్టు అన్నీ కూడా జీర్ణము చేసుకునే శక్తి గలది కాళీ అని. కాలము ఎక్కడికి పోదు. కాలములో పుట్టిన మనము కాలములోనే పెరిగి కాలములోనే లయం అయిపోతాము అన్నదే దాని అర్థం. కాలం అనేది ఎక్కడికి పోదు. అందులోనే పుడుతుంటాం, అందులోనే పెరుగుతుంటాం, అందులోనే లయం అయిపోతుంటాం. అందరం, నువ్వు కాదు, నేను కాదు, ఎవరైనా. పిపిలి గారి బ్రహ్మ ప్రియంతము కూడా ఎవ్వరు కూడా అందులోనే పుట్టేవాళ్ళు, అందులోనే పెరిగేవాళ్ళు, అందులోనే లయం అయిపోయేవాళ్ళు. అందుకే కాలాన్ని ఎవ్వరు కూడా, అది అనంత కాలము. ఇప్పుడే కాలం ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పాను కదా, అది ఒక మహానది. అలా అమెజాన్ రివర్ అనుకోండి, అలా ప్రవహిస్తూ ఉంటుంది అంతే. ఏమ్మా, అంటే ఇందులో ఒక రహస్యం ఉన్నది. మంత్ర లక్షణముగా ఈ కాళీ అనేది స్వరూపము కూడా, మంత్ర స్వరూపముగా కూడా, మంత్రంగా కూడా ఆ రహస్యం ఏంటంటే మంత్ర లక్షణముగా ఈ కాళీ అనేది స్వరూపము కూడా. అంటే స్వరూపము కూడా అంటే మరి కాలాన్ని మనం చూడలేం కదా స్వామి అనుకున్నప్పుడు, ఇగో ఈ అమ్మవారు పొర్రెల మాలికలు వేసుకుని ఉన్న రూపంగా కూడా నీకు దర్శనం ఇస్తుంది అమ్మవారు అని. ఆ స్వరూపము కూడా ఈ కాళీయే అంటున్నారు. అంటే దీన్ని బట్టి నీకేం అర్థమైందంటే కాలం అంతా కూడా ఆమె సర్వవ్యాపి ఏమ్మా అనే విషయం నీకు అర్థమైంది. అంటే ఆమె కాలంగా ఉన్నప్పుడు మేము ఎట్లా కొలుస్తాం అనే సందేహం అవసరం లేదు. ఇది ఈ రూపాన్ని వాళ్ళు ఒక రూపంగా భావనాత్మకంగా మన వాళ్ళు ఏంటంటే ఈ అమ్మవారిని ఇలా పుర్రల మాలికలు వేసి ఈ మంత్రశాస్త్రం అంతా కూడా ఆ రూపంలో నిక్షిప్తం చేశారు. దాన్ని నువ్వు డీకోడ్ చేసుకుని నీ గురువులు, ఇప్పుడు నేను డీకోడ్ చేసి చెప్పానుగా కాళీ అమ్మవారు అంటే ఏంటో, అది గుర్తు చేసుకుని నమస్కారం చేసుకో అని. ఎందుకంటే నువ్వు అమ్మవారిని అంతా చూడలేవు కదా, ఆకాశం అంతా చూడగలుస్తావా? చూడలేవు. మనకి లిమిటెడ్ విజన్. ఈ లిమిటెడ్ విజన్ లో ఒక రూపాన్ని చూసుకొని నమస్కారం చేసుకుని పక్కకు వచ్చేయి అని. అది అప్పుడు ఆ తల్లి ఏమిటి నీలో, అది కాలమహిమ్నిగా వస్తుంది అమ్మవారు. నువ్వు ఉపాసన చేసుకుంటూ ఆ తల్లికి నమస్కారం చేస్తున్నావు అనుకో, ఆ తల్లి నీలో ప్రవేశిస్తుంది. ఎలా ప్రవేశిస్తుంది? కాలమహిమ్నిగా ప్రవేశిస్తుంది. అంటే ప్రాతః ఉద్ధాయ పొద్దున్నే లేచి స్నానము చేసి పూజ చేస్తాం కదా, ఇవి కూడా కాలమే. ఇక కాళీ అంటే ఇంకొక అర్థము కూడా ఉన్నది. ఇది డైలెక్టిక్ పాసిబిలిటీస్ అంటారు. డైలెక్టిక్ పాసిబిలిటీస్, పరస్పర విభిన్న శక్తుల యొక్క సాంఖ్య రూపమే కాళీ. పరస్పర సాంఖ్య డైలెక్టిక్ పాసిబిలిటీస్ అమ్మా. డైలెక్టిక్ పాసిబిలిటీస్ అంటే ఎక్కడ ప్లస్ ఉంటే అక్కడ మైనస్ ఉంటుంది, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ నష్టం ఉంటుంది, కష్టము సుఖము ఇలా అన్నమాట డైలెక్టిక్ పాసిబిలిటీస్. డయాలెక్టిక్ అంటే రెండు పాసిబిలిటీస్ ఉంటాయి, కీడేంచి మేలించుతాంగా. ఈ సృష్టిలో పరస్పర విభిన్న శక్తులు పనిచేస్తున్నాయి. అంటే నకారాత్మక సకారాత్మక శక్తులు పనిచేస్తున్నాయి. మీరు అనుకుంటున్న దయ్యాలు, భూతాలు, పిశాచాలు ఇవన్నీ నకారాత్మక, ఇవ్వండి నాకు పీడకలలు తెప్పిస్తున్నాయి. పితృదోషాలు, కాలసర్ప దోషాలు ఇవన్నీ నకారాత్మకకు సంబంధించినవి కదా.
ఎక్కడ ఇది ఉంటుందో అక్కడ డైలెక్ట్రిక్ పాసిబిలిటీస్, అక్కడ మంచి కూడా ఉంటుంది, మంచి పక్కన చెడు ఉంటుందని. ఆ పరస్పర విభిన్న శక్తుల యొక్క సాంఖ్య రూపమే ఖాళీ. ఆ సాంఖ్య రూపాన్ని ఇస్తోందే అదే ఖాళీ అంటున్నాడు. ఇప్పుడు 1 అనేది సాంఖ్యంలో ఒకటి ఉంది కదమ్మా. ఒకటి ఒకటిగా ఉన్నప్పుడు ఒకటేనండి. దానికి ఇంకా డైలెక్ట్రిక్ పాసిబిలిటీ ఎక్కడుంది? ఈ అమ్మవారు ఏమవుతుంది? ఒకటి 2గా వస్తుంది కదా! శివశక్తి డైలెక్ట్రిక్ పాసిబిలిటీస్. 1 + 1 అమ్మవారు, 1 అయ్యవారు. ఈ రూపాంతరము చెంది 2గా వస్తుంది. 2 అనే ఒక సెపరేట్ సంఖ్య వచ్చింది. అది అమ్మవారు కాళీ అమ్మవారు. అర్థమవుతుందా? తల్లి, తండ్రి వారి కలయిక వలన పుత్రుడు పుట్టాడు. ఆ పుట్టడం అనేది అది సాంఖ్య శాస్త్రము. అక్కడ ఉంది కాళీ అమ్మవారు అంటున్నాడు. 1ని 2 చేసే శక్తి తన దగ్గర ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. 2ని 3 చేసే శక్తి ఆమెయే. 3ని 4 చేసే శక్తి ఆమెయే. ఇంత సృష్టి చేసి నీకు చూపిస్తోంది. చూడు ఇది సాంఖ్య శాస్త్రం ఎలా ఉంది నా సృష్టి అని. అలా చెప్తున్నారన్నమాట నీకు. లేకపోతే సృష్టి నీకేం తెలుస్తుందమ్మా? నీకు భూతాకాశం వస్తే గానీ నీకు పైనవి తెలియవు. సృష్టి పైనే అయిపోయిందనుకో, మనం లేవనుకో, వాళ్ళకే తెలుసు. మనకేం తెలుసు సృష్టి గురించి? మనం పుట్టిన తర్వాత కదా సృష్టి అంటే ఏంటో చెప్పేది. అది చెప్తున్నాడు సాంఖ్య శాస్త్రము అని. డైలెక్ట్రిక్ పాసిబిలిటీస్ అంటే అది. ఒకటున్న చోట 2 ఉండాలి. 0 ఉన్న చోట ఇంకేం ఉండదు. అది దేవుడి చేతిలో ఉంటుంది. ఆయనకి రావాలి అనుకుంటే 1లో రావాలి అంటే ఈ ఖాళీ రూపంలో వస్తాడు. ఆ 1ని 2 చేయటం ఈ ఖాళీ రూపం. అంటే మహంకాళి ఎలా ఉందో చూడండి సాంఖ్య శాస్త్రంలో కూడా. అది బ్యూటిఫుల్ నన్ను. అసలు ఇవన్నీ ఇటువంటి లోకంలో మనం కొంతకాలం ఉండి చనిపోయినా పర్వాలేదు. ఇటువంటి మాయా ప్రపంచాల్లో ఈ కష్టాల్లో నష్టాల్లో కాకిలా బతికే కంటే హంసలా బతకటం అంటే, అందుకే శ్రీ విద్యోపాసకులు, కాళీ ఉపాసకులు, దశమహా విద్య ఉపాసకులు అందరూ కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ లోకాల్లో అలా ఉంటారు. వాళ్ళకి అవసరమైనప్పుడు ఇక్కడ స్పర్శ తెచ్చుకుంటారు, లేనప్పుడు ఈ స్పర్శ అవసరం లేదంటారు. అది బ్యూటీ. శ్రీ విద్యోపాసకులు కూడా అంతే కదా. రామదాసు వీళ్ళంతా కూడా భక్త రామదాసు, భక్త తుకారాము, హనుమాచార్య వీళ్ళందరూ చూడండి సంవత్సరంలో రమ్మంటే రారు. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి కూడా చూడండి రాముడు మర్చిపోయి ఒక నిమిషం నాతో మాట్లాడు అంటే నేను మాట్లాడు, నీది అవసరం లేదు, నాకు రాముడే నాకు కావాలని అలానే రామ్ 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 అంటూ కూర్చుంటాడు. అది లోకం అన్నమాట. అందులో నుంచి ఇక్కడికి రారు వాళ్ళు. దేర్ ఇస్ నో డైలెక్ట్రిక్ పాసిబిలిటీస్ ఫర్ దెమ్. అందుకే అవధూతలు వాళ్ళు ఎందుకు రారు నీ దగ్గరికి అంటే ఇదే కారణం. వాళ్ళు ఆ లోకం గురించి ఎక్కడికి రారు. వాళ్ళు తప్పదు అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే లోక కళ్యాణం అయితే అందులో ధర్మం ఎంత ఉందో చూసుకుని దిగుతారు, లేకపోతే దిగరు. నువ్వు పిలిస్తే రారు వాళ్ళు. స్వా కదా, నువ్వు పిలిచావంటే స్వా పలకదు. అందుకే కాళీ ఉపాసన చేసుకో తల్లి. ఆ తల్లి ఏది ఇచ్చినా ఈ 2 ఇచ్చేది ఆ తల్లి కాబట్టి ఆ అమ్మవారిని పట్టుకో అంటారు. ఇక అమ్మవారు ఏంటంటే తన బిడ్డలు కాబట్టి ఇది ఇస్తుంది, అది ఇస్తుంది, ఇహము ఇస్తుంది, పరము ఇస్తుంది. ఇటువంటి వాళ్ళు ఏంటంటే పరమే ఇస్తారు. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం అడగాలి? పరాన్నే. ఎందుకంటే అదే కదా పర్పస్ ఆఫ్ విజిటింగ్ యువర్ గురువు. అవునా? అది ఉంటే కిందవన్నీ ఉంటాయి. అది నీ గురువు గారి యొక్క ఆయన కంపాషన్ మీద ఉంటుంది. ఆ ప్రేమ వాత్సల్యం మీద నువ్వు ఆ గురువుని ఆకర్షణ చేసుకోవాలి. నీ యొక్క వినయంతో. ఆయన నీకు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇస్తాడు. ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఎంత ఇవ్వాలో కూడా తెలుసు. అది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏమ్మా? అది పెంచుకోవాలి. అంతేగాని 10 మందికి చూపించి చెప్పేది కాదు. ఓ మంత్రం కూడా అంతే కదా. ఖాళీ బీజం ఇచ్చాననుకో, అది నువ్వు అందరికీ చెప్తే ఎలా? ఆ అపవిత్రము అవన్నీ మనకు అంటుకుంటాయి గురువులకి. మళ్ళీ మేమన్నీ కలుపుకోవాలి. అపరాధం అవుతుంది. దైవ దూషణ అవుతుంది. దైవ అపరాధం అవుతుంది. అందుకే కొన్ని దైవిక వస్తువులు ఏవైతే ఉంటాయో అవి చాలా జాగ్రత్తగా నీ గుహ్యమైన నీ యొక్క భాగాలు ఎలా జాగ్రత్తగా పెట్టుకుంటావో అలా గురువులు ఇచ్చినవి కూడా అంత జాగ్రత్తగా పెట్టుకోవాలి, కాపాడుకోవాలి. చివరికి నువ్వు మళ్ళీ ఆ గురువులోని ఆ జ్యోతిలోనే ఏకమై అక్కడి నుంచి అమ్మవారిలో కలుస్తావు. అది అందుకని గురుకృపాహి కేవలం, మాతృకృపాహి కేవలం. గురుకృప లేకుండా దేవుడే నీకేం చేస్తాడు?
పోయి నీ గురువుని అడుగు, ఆ రూపంలో ఉన్నాను కదా, నేనే ఖాళీ అంటున్నాడు కదా, అవును నేనే ఖాళీ పో అంటుంది అమ్మవారు. ఆయన ఏం చెప్తే అదే అంటు. చదువుల్లోనే గురువులు, సామాన్య స్కూళ్ళు యూనివర్సిటీలలోనే గురువులు చెప్తే గానీ మనకు తెలియదు, అవునా? మరి అలాంటప్పుడు పైనవి మరి ఆయన వాళ్ళు పరమేశ్వర గురువులు వాళ్ళు. సృష్టికి గురించి చెప్పేవాళ్ళు వీళ్ళు, ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కాబట్టి గురువులు చెప్తారు. ఏమ్మా? సో వాళ్ళు ఏదైతే చెప్తారో ఏదైనా కూడా మీడియంగా గురువు ఉంటాడు. ఆ రూపంలో ఈ కాళీ అమ్మవారు ఉంటుంది అని చెప్తున్నారు వాళ్ళు. కాళీ అమ్మవారి అనుగ్రహం ఉందనుకో, ఆ సద్గురువు దగ్గర నేను పంపిస్తుంది. లేదు అంటే అక్కడెక్కడ తిరుగుతూ ఉంటావు. గురువుని వెతుక్కోవటంలోనే సగం జీవితం అయిపోతుంది. ఇంకేం నువ్వు చేసింది? ధ్యానము, తపస్సు, అవునా? ధర్మ అర్థ కామ మోక్షాలు చేసుకుంటూ పుణ్యం చేసుకుంటూ ఏదో కొంతకాలం ఒక పుణ్యలోకంలో ఉండి మళ్ళీ భూమి మీద ఉత్తమ జన్మ తీసుకుని ఎక్కడో బతకటం. కానీ పైనవి కోరుకున్నప్పుడు నీకు సద్గురువుల సాంప్రదాయాలు, సద్గురువులు దొరకటం ఆ కాళీ అమ్మవారి చేతిలో ఉంది అని దీన్ని పెండి తాడుతూ, అవునా? నాకు టైం బాగాలేదండి, అందరూ చెడ్డవాళ్ళే నాకు వచ్చారు అని మనం అనుకుంటుంటామే. అబ్బా నా టైం అమ్మవారి దయతో అందరూ నాకు సహాయం చేస్తున్నారండి, అది కూడా అమ్మవారి యొక్క కాళీ అమ్మవారి యొక్క ఇది. అబ్బా సరైన గురువు వెతకకుండా తీగ కాలికి తగలటం, ఆ గురువే నీ దగ్గరికి రావటం అనేది నువ్వేంత అదృష్టవంతురాలు చూసుకో. వచ్చినప్పుడు నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అమ్మా. ఒకేసారి గురువు గారు వస్తారు, 10 సార్లు రారు ఏమ్మా. ఎందుకంటే వారికి ఇంకో పనులు ఉంటాయి కదా, అవునా? సో మనమే వారు వచ్చినప్పుడు అలర్ట్గా ఉండాలి. అది దైవం కానీ గురువులు కానీ. ఇదే మంత్రము కాస్మిక్ డైలెక్టిక్ పాసిబిలిటీ అని కూడా అర్థం చేసుకోవాలి. సో సాంఖ్య రూపమే కాలి ఆ పరస్పర విభిన్న శక్తుల యొక్క సమరమనబడే సాంఖ్యము జరగకపోతే సృష్టియే లేదు. కాబట్టి ఖాళీ అంటే కాస్మిక్ డైలెక్టిక్ పాసిబిలిటీ అని కూడా అర్థము చేసుకోవచ్చు అని. అంటే ఒక నెగటివ్ ఒక పాజిటివ్ కలిస్తేనే క్రియేషన్ అనేది జరుగుతుంది కాబట్టి. అంతే కదా, చెట్లు కూడా అంతే కదా, విత్తనం తీసి ఇంకో చోట మనం పాతితే మళ్ళీ వస్తుంది, అదే విత్తనం తీసి ఇంకో చోట పాతితే వస్తుంది. అంటే సృష్టి ఇలా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ సాంఖ్యం అనేది ఏదైతే ఉంటుందో అది ఖాళీ అంటున్నారు. ఓ 10 విత్తనాలు తీసుకొచ్చి నాటావు, అందులో 5 మొక్కలు వచ్చాయి, 5 చచ్చిపోయినాయి, అది ఖాళీ. 5టిని నిలిపింది. అలా డైలెక్టిక్ పాసిబిలిటీ, తల్లిదండ్రుల యొక్క కలయిక వల్ల సంతానము, అదొక డైలెక్టిక్ పాసిబిలిటీ. లేకపోతే సంతానం లేదు, సృష్టిలో సంతానము లేదు. ఈ సృష్టి అంతా కూడా డైలెక్టిక్ పాసిబిలిటీస్ అన్నమాట. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఒక సుఖం ఉంటుంది, సుఖం పక్కనే కష్టం కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఇదే మంత్రం యొక్క లక్షణము కూడా ఇది డైలెక్టిక్ పాసిబిలిటీస్ అని కూడా అర్థం చేసుకోవాలి. అదే మంత్రం యొక్క లక్షణము కూడా, మంత్రం యొక్క లక్షణం కూడా అదే. ఈ మంత్రము క్లీమ్ అని నువ్వు అంటున్నావే, ఈ కష్టము తొలగాలి అనుకున్నప్పుడు ఈ బీజం చెప్పినప్పుడు ఆ కష్టము యొక్క ఇంటెన్సిటీ తగ్గటం కానీ దాని ప్రభావం తగ్గటం కానీ, ఈ క్లీమ్ వలన దాని లక్షణము మంచిని పెంచుతుంది, చెడుని తగ్గిస్తుంది. డైలెక్టిక్ పాసిబిలిటీస్ అర్థమైందా? అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటేనమ్మా, ఈ కాళీ అమ్మవారే నీకు కావాలి అన్నప్పుడు ఇప్పుడు రావణాసురుడు వీళ్ళందరూ ఏం చేశారు, ఈ రాక్షసులందరూ కూడా ఇదే శక్తిని, ఎనర్జీని రాముడు తపస్సు చేశాడు, రావణాసురుడు తపస్సు చేశాడు. మీకు అర్థమయ్యేట్టుగా చెప్తున్నాను. రాముడు ఏం చేశాడు, లోక కళ్యాణముగా నాకు ఒక అస్త్రాన్ని ప్రసాదించు తండ్రి అన్నప్పుడు రామబాణం అనేది ఒకటి వచ్చింది శివుడి వల్ల, ఏదో ఒక కథ. రావణాసురుడు ఏం చేశాడు, నాకు మృత్యువు లేకుండా అదే శక్తి నాకు ఇవ్వు అన్నాడు. అది డైలెక్టిక్ పాసిబిలిటీస్. సో ఈ కత్తి నీ చేతిలో ఉంది అంటే నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు, లేదు అంటే పక్కవాడి మెడ కూడా నరకవచ్చు అని. అది నీ బుద్ధి కర్మానుసారేనా అని. డైలెక్టిక్ అది కూడా ఖాళీ అంటున్నారు. సంహారంలో ఖాళీయే ఆవిడే, సృష్టిలో కూడా ఖాళీయే. సృష్టి చేస్తుంది, స్థితి చేస్తుంది, మళ్ళీ కలుపుకుంటుంది. అదంతా సమయాచారం కదా.
అవునా? భక్షణ దగ్గర ఆగిపోతే ఏమనుకుంటాం? మనం భయపడిపోతాం. అమ్మో! కాళీ అంటే చంపేస్తుందిరా కత్తి తీసుకొని అనుకుంటాం. అది కాదురా పిచ్చివాడా, ఇదొక డైలెక్టిక్ పాసిబిలిటీస్. రెండిటిని ఇహము, పరము బ్యాలెన్స్ చేస్తుంది అమ్మవారు అని. అర్థమైందా? నాకు ఏ జబ్బులు లేకుండా ప్రాణం ఏ జబ్బులు లేకుండా, ఏ కష్టాలు లేకుండా నన్ను నేను నీలో చేర్చుకో తల్లి అని అనుకునే వాళ్ళకి ఆ మంచి కాలం కూడా ఇస్తుంది. ఏ ఇబ్బందులు, ఏ బాధలు పడకుండా అది మృత్యు సుఖము అంటారు. పోయేటప్పుడు ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అమ్మవారు అలా తీసుకెళ్తుంది. కొందరికి భయంకరమైన మృత్యువునిస్తుంది. అంతా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. ఏమ్మా? సో, ఆ స్వరూపం కూడా ఈ డైలెక్టిక్ పాసిబిలిటీస్‌లో ఈ 2 కూడా ఈ అమ్మవారు కాళీ రూపమే అంటున్నారు. ఎంత డిఫికల్ట్ చూడండి. ఇది కాళీ అమ్మవారి యొక్క తత్వము. ఇది తెలియకుండా మీరు ఎన్ని చోట్ల గడ్డాలు, మీసాలు పెట్టుకొని దండలేసుకున్న వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఇది చాలా ముఖ్యం. ఇది చెప్పాడు అంటే వాడి కాళ్ళ మీద పడండి. వాడికి అమ్మవారు వాడికి ఆశీర్వదించింది అని. ఇది తెలియకుండా ఎవడో నేను కాళీని చూశాను, మాట్లాడాను, పిచ్చి మాటలు ఇవన్నీ. డోంట్ బిలీవ్. తత్వం నీకు అర్థమైంది అంటే అమ్మవారు నిన్ను అనుగ్రహించింది అని. లేదు అంటే కాళీ అనుగ్రహం లేదనుకోవాలి అంతే. సో ఇక్కడ అని కూడా అర్థం ఇదే మంత్రం యొక్క లక్షణము కూడా మనసు ఒక వైపు లాగితే ఇంద్రియాలు మరి ఒక వైపు లాగుతాయి. శ్వాస మరి ఒక వైపు లాగితే ఇవన్నీ విభిన్న కేంద్రాలు, విభిన్న దృక్పథాలు వీటన్నిటినీ కూడా ఏకీకృతం చేసే మంత్ర లక్షణాన్ని మంత్రకాళి అంటారు. నువ్వు కూర్చున్నావు అనుకో పూజలో ఎక్కడైనా కూడా, నాకు పూజ కుదరట్లేదు స్వామి, మంత్రం చేయడానికి టైం దొరకట్లేదు, ఇన్ని కారణాలు చెప్తున్నవి. ఇది డైలెక్టిక్ పాసిబిలిటీస్. ఇదేంటంటే కాళీ అమ్మవారు నీకు సహకరించట్లేదు. అంటే ఏంటంటే నీ టైం రాలేదని. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంద్రియాలేమో ఒకవైపు గుంజుతూ ఉంటాయమ్మా. అమ్మో నేను బయటికి వెళ్ళాలి, పలానా వాళ్ళని కలవాలి, ఇంద్రియాలు లే 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 అంటుంటాయి. అలానే మనసు ఒకవైపు లాగుతుంది. అమ్మో ఇంకా వంట చేయలేదు, పిల్లలకి కెరియర్లు కట్టలేదు, ఇలా మీరు అనుకుంటారే, ఇవన్నీ కూడా ఈ విభిన్న కేంద్రాలు. ఈ కేంద్రాలు విభిన్న దృక్పథాలు డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ యాక్షన్స్. ఇవన్నీ నువ్వు మేనేజ్ చేయలేవు. దీనన్నిటిని ఏం చేయాలి అంటున్నాడు ఆయన? వీటన్నిటిని ఏకీకృతము చేసే మంత్ర లక్షణాన్ని మంత్రకాళి అంటారు. అన్నిటినీ కలపమ్మా. కలిపేసి క్లీం ఓం క్లీం ఓం క్లీం ఓం క్లీం అన్నప్పుడు ఇవన్నీ ఇంద్రియాలు, తన్మాత్రాలు అన్ని కూడా ఏకీకృతమై వన్ పాయింటెడ్నెస్, ఒకే పాయింట్ దగ్గరికి వచ్చి ఆగిపోతాయి. అది ఈ మంత్రము యొక్క లక్షణము. అది నీకు అటువంటి కాలాన్ని నీకు ఫేవరబుల్ గా, నీకు ప్రతికూలము, ఇంతకుముందు ప్రతికూలాన్ని అనుకూలము చేసే సమయము అన్ని కూడా ఏకీకృతము చేసే ఇది కూడా నీకు అమ్మవారు ఇస్తుంది. అది కాళీ అనుగ్రహము అంటున్నారు. అందుకే చాలా మంది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎందుకు అంత చేస్తున్నారు అంటే ఇంత వర్కౌట్ ఉంటుంది అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే. అందుకే అంత టైం పడుతుంది. లలిత అమ్మవారు అలా కాదుగా. ఆమె నామ పారాయణ ప్రీత. ఓం ఐం హ్రీం శ్రీమాత అమ్మ అన్నామంటే ఏంటే అంటుంది. అర్థమైందే? కానీ అమ్మవారి కిందకి వచ్చినప్పుడు వారు గుణాలకి తత్వాలకి లొంగి ఉంటారు కాబట్టి దానికి ఒక నియమము, నిష్ఠ అన్నీ ఉంటాయి. లలిత అమ్మవారిలో అవేమీ లేవు. తల్లి దగ్గర నీకు నియమం ఏముందమ్మా? అవునా? పిల్లలకి ఏముందమ్మా? మలమూత్ర విసర్జనలు చేస్తారు, తల్లి అన్ని పనులు చేస్తుంది. అందులో పాపం ఏముంది, పుణ్యం ఏముంది? తల్లే. కానీ సృష్టి క్రమంలో ఆ తల్లి గుణాల్లోకి వచ్చినప్పుడు దానికి ఒక నియమము, నిష్ఠ, సమయము, సందర్భము, మంత్రము, తంత్రము, యంత్రము, గురు ఉపదేశము నిష్ఠగా చేయటము, ప్రసన్నం చేసుకోవటం. అర్థమైందా? ఇప్పుడు మనం ఒక మనుషుల దగ్గరికి వెళ్తున్నాం అనుకో అమ్మా, అబ్బా ఆయన ఏ మూడ్లో ఉన్నాడండి, శాంతంగా ఉన్నాడా, కోపంగా ఉన్నాడా అన్ని గమనించి మనం వెళ్తున్నాంగా. ఎలా పడితే అలా వెళ్తున్నామా? మరి అమ్మవారి దగ్గరికి కూడా గుణాల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని.
సో అది మంత్రకాళి అంటారు. ఏమా ఆ కాళి ఎక్కడి నుంచి ఉంది? ఇప్పుడు మీరు శ్రీచక్రంలో త్రికోణం ఉంది కదమ్మా, త్రికోణము. ఈ త్రికోణము 3 యాంగిల్స్, ఈ స్ట్రేట్ లైన్స్ 3 కలిపితే త్రికోణం అయింది కదా. ఆ లైన్స్ పాయింట్ వస్తుంది చూడమ్మా, యాంగిల్స్ అంటారు. ఏమ్మా ఆ యాంగులర్ ని వామ, జ్యేష్ఠ, రౌద్రి అంటారు. అవునా? ఏమంటారు? వామ, జ్యేష్ఠ, రౌద్రి అంటే సృష్టి, స్థితి, లయ 3 మహాత్రిపుర సుందరి స్వరూపం కదా. ఈ వామాజ్యేష్ఠ రౌద్రి కూడా శ్రీ విద్యలో ఆంతర్ త్రికోణ నవ నవమ నవమ నవ ఆవరణలో నవమ ఆవరణలో ఉన్న దానిని శీర్ష కోణములో వామా స్వరూపము కూడా ఆ కాళియే. ఈ వామ అనే అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్న లైన్ త్రికోణంలో లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ వామ లక్షణంతో ఉన్నది కదా. ఆ శీర్షంలో శీర్ష కోణములో అంటే టిప్పులో ఈ వామ స్వరూపము కూడా ఈ కాళీ అమ్మవారే అంటున్నారు. అంటే ఆమె ఆరిజిన్ అక్కడ ఉంది అని. దానిపైన పరాశూన్యమే కదమ్మా. సో కాళీని నువ్వు ఎక్కడి నుంచి నువ్వు అర్థం చేసుకోవాలి అంటే ఈ వామ అక్కడి నుంచి నువ్వు కాళీ యొక్క ఆరిజిన్స్ పట్టుకుంటే ఈ భూతాకాశంలో ఏమ్మా అదే త్రికోణము. ఇదంతా కామశాస్త్రానికి సంబంధించినా కూడా మీకు నేను చెప్పాలి. అదే త్రికోణము స్త్రీలలో ఆ యొక్క త్రికోణము నే శ్రీచక్రంలో పెట్టుకుంటే అది విశ్వ యోని అయింది, అది సమిష్టి యోని అయింది, విశ్వాన్ని అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించింది. అందులో నుంచి ఆ ప్రతి రూపంగా ఈ స్త్రీ అనేది భూమి మీద ఉద్భవించింది. ఆ తల్లి ఏం చేసిందో ఇక్కడ భూమి మీద ఉన్న ఈ తల్లి కూడా అదే చేస్తోంది అని. అందులో ఉన్న లెఫ్ట్ సైడ్ లో ఉన్న వామ అనే ఈ యొక్క యాంగిల్ ఏదైతే ఉందో, ట్రయాంగిల్ వేసుకుని లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నామా, అదే వామ. దాని శీర్షములో టిప్పులో అక్కడి నుంచి ఆ తల్లి బయలుదేరి త్రికోణం వేసుకుంటూ అష్టకోణము ఇలా బిందుయుత బిందు త్రికోణ వసుకోణ దస్రాయుగ్మ మన్వస్రల అలా మొత్తం సృష్టి అంతా కూడా ఆమె ప్రవహిస్తోంది, కాళీ యొక్క కాలము ప్రవహిస్తోంది అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఆది మధ్య అంతము. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, కాళీ అమ్మవారు మరి లలిత అమ్మవారు అవునా కదా? అమ్మవారే కాల రూపంలో ఇలా. ఏమ్మా ఒక 2 లైన్స్ చెప్తాను. అది గమనించవలసిన విశేషము. అంటే ఒక్కసారి మంత్రము చెబితే ఆ మంత్రము మనలో పూర్తయితే మళ్ళీ పురస్చరణ చేయటము, మళ్ళీ ఆ మంత్రాన్ని ఉచ్చరించటం అనేది వామా. అంటే ఇప్పుడు ఓం క్లీం అని అన్నావమ్మా, పునశ్చరణ అంటే మళ్ళీ చేయమని చెప్పాడు కదా గురువు గారు 108 సార్లు. ఓం క్లీం అని మళ్ళీ పునశ్చరణ అంటే ఇంకో సర్కిల్ చేస్తున్నావు అంటే ఆ తల్లి అనుగ్రహం ఉండాలి. లేదు అంటే నువ్వు నీ జపమాల తిరగదు. ఆ తల్లి యొక్క కృప ఉండాలి. మళ్ళీ పునశ్చరణ చేయటం, మళ్ళీ ఆ మంత్రాన్ని ఉచ్చరించటం అనేది వామ. మళ్ళీ సెకండ్ టైం చెప్తానమ్మా ఇంకోసారి ఓం క్లీం ఓం క్లీం ఓం క్లీం అలా పునశ్చరణ చేయటం అనేది కూడా ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే నువ్వు 108 కంప్లీట్ చేస్తావు, లేదంటే ఆపించేస్తుంది. అట్టి శక్తిని కూడా ఆమె కల్పిస్తే చేయవలసిందే, కానీ మనంతటా మనము చెయ్యలేము. నేను చేస్తాను అనుకుంటే చెయ్యలేవు. ఆ తల్లి నీకు అనుగ్రహం ఇవ్వాలి. నేను 1,00,000 సార్లు కాళీ బీజం చెప్తాను అనుకుంటే ఆ తల్లి అనుగ్రహం ఉండాలి, లేదంటే నువ్వు 1000 సార్లు చేసి ఆపేస్తావు. నేనన్నా ఇప్పుడు అర్థమైంది కదా. కానీ ఇంకా చాలా ఉందమ్మా, ఇంకా చాలా విషయాలు. నేను ఇది ఉట్టి బేసిక్. ఇది అసలు అమ్మవారు ముందు వస్తుంది చూడండి, ఆశ్చర్యపోతారు. 2 పేజీలు తర్వాత తారా విద్యలోకి వెళ్దాం. ముందు కాళీ అమ్మవారు, దీనికి సంబంధించిన అదే పూజలు కానీ పునస్కారాలు కానీ ఇవన్నీ కూడా బయట అంటే ఇందులో మా నాన్నగారు మంత్రగానులు అవన్నీ యాడ్ చేయలేదమ్మా. ముందు పరతత్వం చెప్పాడు. దానికి రిలేటెడ్ గా మేము పూజ చేసుకోవాలంటే ఏమన్నా పూజా విధానం ఉందా స్వామి అన్నప్పుడు బయట పుస్తక స్టాల్లో గూగుల్ సెర్చ్ చేస్తే కాళీ కాళీ పూజ అనే పుస్తకం మీరు టైప్ చేస్తే ఆ పుస్తకాలు ఎన్నో వస్తాయి. ఆ రకంగా ఆమె అష్టోత్తరాలు, ధ్యాన శ్లోకాలు, అంగన్యాస కరన్యాసాలు, ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యాలు అలా కూడా లభ్యం అవుతున్నాయి. అవన్నీ నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇది మంత్రగణ సబ్జెక్ట్. అవి మేము చెప్పవు. అవి మీరు కొనుక్కొని ఆ పూజా విధానం చేసుకోకండి సామాన్యులు. ఈ అమ్మవారికి బీజం గనక కావాలి అన్నప్పుడు ఆ బీజ ఉపదేశము అవి
అంతవరకు ఆనందఘనుల వారి వరకు ఇది శక్తి ఉంటుంది. మామూలుగా పూజ చేసుకోవడానికి ఏమైనా ఉంది అన్నప్పుడు ఆ పుస్తకం తెచ్చుకొని లలితా పారాయణాలు చేస్తున్నారుగా అలానే చేసుకోవటం. దానికి ఉపదేశాలు ఎందుకు? సో, ఆ రకంగా మీరు కాళీ అమ్మవారిని అర్థం చేసుకోండి.